హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న పొద్దునదనమాట. నిన్న పొద్దునంటే గురువారం కదండి. నిన్న గురువారం రోజు ఉదయాన్నే సీకటితో నిద్ర లేచి ఇంకా పనులు అనేటివి స్టార్ట్ చేశానమాట. ఎందుకు అక్క అంటారా? అంత పొద్దున్నే లేకపోతే పనులు ఎక్కడ అవుతాయండి? ఇంక పొద్దున్నే 8ంటికల్లా అన్ని పనులు అవ్వాలంటేను టిఫిను, ఇంకా భోజనము, ఇంకా పూజ అన్నీ కూడా చేయాలి అంటే ఇంక పొద్దున్నే లేయాలన్నమాట. ఇంకా లేచినానంటే ఇంకా ఉరుకులో పరుగులతోటి ఇంకా గబగబా చేసి పక్కనైతే పెట్టేసేయాలి. ఇంకా నిన్నైతే మటుకు ఇంకా ఇల్లులో అవి తుడుచుకొచ్చి వాకిలు తుడిచి ముగ్గు పెట్టి ఇంకా చక్కగా స్నానం చేసి ఇంకా వంట కూడా స్టార్ట్ చేశానమాట. నిన్నైతే డ్యూటీ ఉందండి, ఇంకా మార్నింగ్ డ్యూటీ అనమాట. అదే డే డ్యూటీ అండి. ఇంకా భోజనం అయితే పెట్టాలన్నమాట, అదే లంచ్ బాక్స్ పెట్టాలి. ఇంకా కూరకి టిఫిన్ అయితే ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఉప్మాకి రెండిటికి కలిపి కూరగాయలు అయితే కోసేసి అక్కడ పెట్టానమాట. కూరగాయలు అంటే ఏయో కాదులేండి, ఇంకా టమాటా, ఎర్రగడ్డ, బీరకాయ కూర అయితే చేద్దామని చేస్తున్నాను. ముందే బీరకాయలు పాడైపోతాయి కదా ఎండకి, అందుకే పాడైపోయేటి అన్నీ ముందు వండేస్తాను అనమాట. ఇంకా తర్వాత ఉన్న కాయలు తర్వాత చేస్తాను. ఇంకా అలాగే నిన్ననే కూరగాయలు తీసుకొచ్చారు, ఇంకా అందుకని చెప్పి బీరకాయ చేద్దామని చెప్పి పొట్టిగా టమాటా, ఎర్రగడ్డ వాట్ చేసేసి ఈ బీరకాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసేసాను. ఇంకా ఉప్పు కారం అన్నీ కలిపి కొన్ని నీళ్లు పోసి మూత పెట్టేస్తాను. ఇంకా దగ్గరగా వచ్చేటట్టు మగ్గిచ్చేస్తానమాట. ఇంకా ఈ ఎండలకి చల్లగా ఉంటుంది కదండి, బీరకాయ, సొరకాయ ఇలా నీరున్న కాయలే ఎక్కువగా వండుతూ ఉంటానన్నమాట. ఇంకా మధ్యాహ్నం సంగతి వేరేదిలేండి, ఎందుకంటే మధ్యాహ్నం మా లడ్డు గారికి అరటికాయ ఫ్రై చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నాడు అంటున్నావు ఏందక్క అంటారా? ఇక్కడ కూర చేసేటప్పుడే చూసిందనమాట సారు. మమ్మీ నాకు బీరకాయ వద్దు, నాకు అరటికాయ ఫ్రై చేయమన్నాడు. సరేలే నాన్న అన్నాను అనమాట. ఇంకా అలా ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఇంకా 2 కూరలు కాక ఇంకెన్ని అవుతాయండి. ఇంకా అలా అయితే కూర అయితే పొయ్యి మీద వేసి పక్కనైతే పెట్టేశాను. వెంటనే ఇంకా ఉప్మా చేసేస్తున్నాను అనమాట. అన్నం అయితే వంచేసాను, అయ్యింది. ఇంకా ఇలాగైతే సింపుల్గా ఉప్మాలో కొంచెం ఒక ట్రిక్ అండి, మంచిగా జారుగా మనం జావలాగా చేసుకోవాలి. జావ కన్నా కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది, సూప్ లాగా కొంచెం బాగుంటుంది అని అనుకుంటే నీళ్ళు మరిగిన్ని పోసుకున్నాం అనుకోండి, 2 పోసే దగ్గర 4 పోసాం అనుకోండి, బాగా జారుగా వస్తుంది. ఇంకా తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా ఊరగాయ కాంబినేషన్ భలే ఉంటుంది కదండి. ఆ పేరు భలే కలిసింది కదా, నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి ఉప్మా ఊరగాయ అనేది. ఇంకా అలా చక్కగా చేసేసి ఇంక మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఈ ఉప్మా ఊరగాయలోకి మా లడ్డు గారు ఏం చేస్తాడంటే, ఈ ఉప్మా ఉంది కదండి, దాంట్లో ఎర్రగడ్డలు, టమాటాలు, కరివేపాకు, ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ యాడ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ ఏదైనా అన్నం కానీ ఏదన్నా టిఫిన్ పెట్టినా వాటిల్లో ఏమున్నాయని ఏరడానికి స్టార్ట్ చేస్తాడు. అక్కడ లేట్ అయిపోయిద్ది అనమాట తినడానికి. ఇంకా వాడికి ఎంత చెప్పినా కూడా అంతేనని చెప్పి నేనే గబగబా తీసుకొని తినిపించేస్తానమాట. ఇంకా అలాగా ఉప్మా నచ్చకపోయినా చక్కగా తినేస్తాడు. ఒకటండి, మనం ఏదైనా కూడా మనస్ఫూర్తిగా హ్యాపీగా చేసామనుకోండి, అది ఎలాగోలాగా 2 సార్లు వద్దన్నా తర్వాత అయితే తినేస్తారనమాట. నేను అనుకునేది అదే, జరిగేది కూడా అదేనమాట. ఈ నచ్చిన కూరలు ఇవన్నీ ఉంటాయి కదా, నేను చెప్తూ ఉంటాను, చేస్తాను. నేను మంచి మనసుతో చేస్తానన్నమాట. ఇది తినాలి అనుకుంటా, ఖచ్చితంగా తినేస్తారు. అలా అనిపిస్తుంది అనమాట. ఇంక భోజనంకి ఇదిగోండి కూర, అన్నం అన్నీ రెడీ చేసి పెట్టి ఆడ కూర్చొని బావార్ టిఫిన్ తినేంతసేపు కూడా ఇంక మాట్లాడుతూనే ఉంటాను అనమాట. లడా మాట్లాడుతూ ఉంటాను, అస్సలు నోరు ఊరుకోదనమాట. ఇంకా లేచి వచ్చి అన్నం పెడుతుంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంక మా వారైతే చెకింగ్ అనమాట. ఏంది అంటారా, కొంచెం అన్నం పెట్టు, కొంచెం కూర పెట్టు అంటానే ఉంటాడు. ఇంకా అది ఎందుకోనండి, ఆయనైతే ఎక్కువ పెట్టేస్తుంటాను నేను, ఎందుకంటే కొంచెం డ్యూటీలో ఎవరో ఒకరు ఉంటారు కదా అన్నట్టు. ఆయనేమో ఎక్కువైతే నాకు వద్దమ్మ కొంచెం చాలంటూ ఇక్కడ కొంచెమే అన్నము కూర అవి పెట్టించుకుంటూ ఉన్నాడనమాట. ఇంక పెరుగు ఇవన్నీ పెడతానంటే నిన్నైతే అసలు డ్యూటీలు అక్కడ ఖాళీ ఉండదు, వద్దు ఇవి చాలు నువ్వు త్వరగా పెట్టమ్మా అంటున్నాడు. సరేలే అని చెప్పి ఇలా చక్కగా ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట. ఉదయాన్నే పని అయితే ఒకటండి, హాయిగా అనిపించేది. అందుకనన్నా చెప్పి ఇంకా ఉదయాన్నే వారాలప్పుడైతే ఖచ్చితంగా ఇంకా ఉదయాన్నే లేస్తానమాట. ఇంక పని అంతా అయింది కదా, కూరగాయలు తీసుకొచ్చారు, ఆకుకూర కూడా తెచ్చారనమాట. ఇంకా ఆకుకూర కూడా ఒలిచి ఇంకా బాక్సులు అయితే పెట్టేద్దాము, ఇంకెలాగో ఇది వడబడిపోయిద్ది కదా అన్నట్టు ఒలుస్తూ ఉన్నాను. ఇంకా మా లడ్డుగాడు లేచి పడుకొని టీవీ చూస్తున్నాడు చూడండి, కళ్ళ మీద చేతులు పెట్టుకొని. ఇలా అయితే ఉంది. నిన్న ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.